పార్టీ ఆలోచన ఏమంటే మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష, కేవలం ఎన్నికల సమయంలోనే కొన్ని రాజకీయాలు మోసం చేసే విధంగా మాట్లాడతాయి, కానీ భారతీయ జనతా పార్టీ అమలుకు సాధ్యం కానటువంటి హామీల గురించి మాట్లాడదని చెప్పినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఎప్పటి వరకు చేస్తారో అనే విషయాన్ని చెప్పలేదు, ఎట్లా చేస్తారో అన్న విషయాన్ని చెప్పలేదు. అధ్యక్ష, గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీని 2018లో ఏకకాలం చేస్తామని గత ప్రభుత్వం ఈ రకంగానే రైతులకు మాటిచ్చి మోసం చేసి ఓట్లేసుకున్నది 2018లో. ఆ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా అధ్యక్ష? 2018లో మాటిస్తే 2023లో 40% మంది రైతులకే మాఫీ జరిగింది, ఇంకా 60% మంది రైతులకు మాఫీ జరగలేదు. ఆ 1 లక్ష రూపాయలు కూడా 2018లో తీసుకున్న 1 లక్ష రూపాయలు 2023కు వచ్చే వరకు అది 2 లక్షలుగా మారింది. ఈ రోజు కూడా 2023లో రైతులు 2 లక్షల రూపాయల అప్పులు తీసుకొని ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఇంకొక 2 నెలల తర్వాత వ్యవసాయ పనులు మొదలైతాయి అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం తరపున ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీ లేదు. మీరు కూడా గత ప్రభుత్వం తీరే 2018లో వాళ్ళు మాటిచ్చి 23లో అమలు చేసిర్రు, మీరు కూడా 2023లో అధికారంలోకి వచ్చి మళ్ళీ 2028, 29లో మేము దాన్ని మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేస్తామంటే ఈరోజు ఉన్నటువంటి 2 లక్షల రూపాయల అప్పు రేపు 4 లక్షలుగా మారే అవకాశం ఉన్నది అధ్యక్ష. పదే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు ఏం మాట్లాడతాయనంటే భారతీయ జనతా పార్టీ ఫ్రెండ్లీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు చెప్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఏమంటది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్తుంది. అధ్యక్ష, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బీజేపీ అభ్యర్థులను ఏ పార్టీ ఓడించిందని. ఆ ఒక్క విషయమే తెలుసా అధ్యక్ష వాళ్లకు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 2 పార్టీలను ఓడగొట్టినటువంటి చరిత్ర ఉన్నది. ఈ 2 పార్టీలు కూడా మాకు సరి సమానమని, ఈ 2 పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాం అధ్యక్ష కామారెడ్డిలో, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాం అధ్యక్ష కామారెడ్డిలో. ఈరోజు 2 పార్టీలను మేము ఓడగొట్టినాం. ఆ అవకాశం కూడా ఈ 2 పార్టీలను ఓడగొట్టేటటువంటి అవకాశం కూడా కామారెడ్డి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు అధ్యక్ష. పదే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు సంబంధం ఉన్నదని, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉన్నదని రాజకీయ ఆరోపణలు చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం, ఇది మళ్ళా నిండు శాసనసభలో ఇది మంచి సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష.